ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆల్మోస్ట్ యుద్ధభూమిని తలపించింది. 90 నిమిషాల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ 90 నిమిషాల్లో భారత్ను బ్లేమ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ వాడుకునే ప్రయత్నం చేసింది పాక్. ఈ క్రమంలోనే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఇంకేముంది, ఉగ్రదేశంపై భారత్ రుద్రతాండవం ఆడింది. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బయటపెడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్పు అంటూ పవర్ పంచులు విసిరింది. 90 నిమిషాల సెషన్లో భారత్ దెబ్బకి ఉగ్రదేశం ఉక్కిరిబిక్కిరి అయింది. ఎందుకంటే భద్రతా మండలి నుంచి పాకిస్తాన్కు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా నిలవలేదు. ఇంతకు భద్రతా మండలిలో అసలు ఏం జరిగింది? కశ్మీర్ వివాదాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది? ఏదో రకంగా భారత్కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్ యత్నాలు బిడిసికొట్టాయి. ఫలితంగా దాయాదికే సభ్య దేశాల నుంచి చాలా కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఆ దేశం అభ్యర్థనపైనే కీలక సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని ఇస్లామాబాద్ భావించింది. కానీ ఈ ప్రయత్నాలు బిడిసికొట్టి దానికే ఎదురు క్లాస్ తీసుకున్నాయి. అసలు భద్రతా మండలిలో సమావేశం ద్వారా పాకిస్తాన్ ఏం చేయాలనుకుంది అన్న ప్రశ్నకే వస్తే, పహల్గాం ఉగ్రదాడిని భారత్ చేసిన కుట్రగా సభ్య దేశాలను నమ్మించాలనేది ఇస్లామాబాద్ ప్లాన్. భారత్ కుట్ర పన్ని పహల్గాం దాడి చేసుకుని పాకిస్తాన్ పై నిందలు మోపుతోందని నమ్మించాలనుకుంది. ఈ ప్రయత్నాన్నే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని పిలుస్తారు. కానీ పాక్ వాదనను సభ్య దేశాలు తిరస్కరించాయి. తిరిగి పాకిస్తాన్ పైనే ప్రశ్నలు సంధించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చి చెప్పాయి. పహల్గాం దాడిలో లష్కర్-ఏ-తోయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు, ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇస్లామాబాద్ బహిరంగ అణుబెదిరింపులపై చాలా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రశ్నించాయి. అది ఉద్రిక్తతను పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందన్నాయి. పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకున్నా ఏ దేశమూ దానితో చేతులు కలపలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా కీలక సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో పాలు పంచుకోలేదు. భారత్తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్కు చాలా దేశాలు తేల్చి చెప్పాయి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశాన్ని కూడా పాకిస్తాన్ ప్రస్తావించినా ప్రయోజనం లేకపోయింది. వివరంగా చెప్పాలంటే 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పాకిస్తాన్కు అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక్కడే పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. ఎప్పట్లానే కశ్మీర్ రాగం అందుకుంది. ఎప్పుడైతే భద్రతా మండలిలో తనకు అనుకూలంగా తీర్మానం రాలేదో పాకిస్తాన్ కశ్మీర్ రాగం అందుకుంది. దశాబ్దాల కశ్మీర్ వివాదంలో తనను తాను బాధిత దేశంగా చూపించుకునే ప్రయత్నం చేసింది. ఈ చర్యల ద్వారా పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచం దృష్టిని మరల్చాలనేది పాకిస్తాన్ ఎత్తుగడ. వెంటనే భారత్ సీన్లోకి వచ్చింది. కశ్మీర్ మాట తర్వాత ముందు పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావో అది చెప్పమని ఎదురుదాడి మొదలుపెట్టింది. నిజానికి ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. భారత సైనిక చర్య కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం దిశగానే ఉండబోతుందని రక్షణ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాక్ ఇరుక్కుపోయింది. పైగా భద్రతా మండలి సభ్య దేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పీఓకే విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదానికి ముగింపు పీఓకే విలీనంతోనే అని బ్రిటన్, అమెరికా సహా పశ్చిమ దేశాలకు వివరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పని కట్టుకుని భద్రతా మండలిలో కశ్మీర్ ప్రస్తావన చేయడం, దానికి సభ్య దేశాలు మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే పీఓకే విలీనానికి అంతర్జాతీయ మద్దతు దొరికినట్లే కనిపిస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాక్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే చర్యలను భారత్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో దౌత్య మార్గంలో దాయాది ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రధాని ఇప్పటికే భద్రతా మండలిలోని 4 శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడారు. ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సభ్య దేశాలతో టచ్లో ఉండి పరిస్థితులను వివరించారు. ఉగ్రదాడికి బాధ్యులు, పాల్పడిన వారు, కుట్రదారులను శిక్షించాల్సిందేనని తెలిపారు. వివరంగా చెప్పాలంటే భద్రతా మండలికి పాకిస్తాన్ వెళ్లకముందే మోడీ, జైశంకర్ పని ముగించేశారు. ఇక పాకిస్తాన్ పై దాడి చేసినా పీఓకేను విలీనం చేసుకున్నా అడిగే నాదుడు ఉండరు. సింపుల్ గా చెప్పాలంటే మోడీ సర్కార్ ముందు తలంచడం
ఎదుర్కోవడం తప్ప పాకిస్తాన్కు మరో ఆప్షనే లేదు.